మనం చూసుకున్నట్లయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిర్రు. అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేయలేదు. కార్పొరేట్ కళాశాలల్లో కానీ కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి ఆ రోజు మాట్లాడిండు. ఈరోజు ఎలక్షన్లకు ముందు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు అన్ని బహిరంగ సభలలో ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పిండు. అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేస్తామని చెప్పిండు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సంవత్సరంన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేనేలేడు. ఈరోజు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 2025-26 సంవత్సరానికి సంబంధించిన విద్యా సంవత్సరం ఇప్పుడు ప్రారంభమైంది. ఈరోజు ఇంటర్ కళాశాలలో 10th క్లాస్ రిజల్ట్ రాకముందుకే ఇంటర్ కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్లు ఫుల్ అయినాయని చెప్పి నో అడ్మిషన్ అని చెప్పి కార్పొరేట్ కళాశాలలో బోర్డు పెట్టింది. కానీ వాటి మీద ఈరోజు ప్రభుత్వం కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్ రాకముందుకే ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు ఈరోజు ఫిల్అప్ అయిన అడ్మిషన్లు లేవని చెప్పి ఇంజనీరింగ్ కళాశాలలు చెప్తున్నాయి. ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలు ఈ సంవత్సరము 25% నుండి 80% వరకు ఫీజులు పెంచుకుంటామని చెప్పి బహిరంగంగా అన్ని న్యూస్ పేపర్లకు అన్ని న్యూస్ ఛానళ్లకు ఈరోజు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి తెలిసినా విద్యాశాఖ అధికారులకు తెలిసినా ఈరోజు ఉన్నత విద్యామండలికి తెలిసినా ఇప్పటి వరకు వాటి మీద స్పందించినటువంటి సందర్భం ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పెద్దలు కానీ ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలకు కొమ్ము కాచిర్రు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వీటి మీద స్పందించినటువంటి సందర్భం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు ₹1,00,000 ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఫీజు ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి ఫీజు ప్రకారము ఇంప్లిమెంట్ అయితే 2,50,000 నుంచి 3,00,000 రూపాయల వరకు ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు ఉంటున్నాయి. అంటే ఈరోజు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది కేవలం 35,000 రూపాయలు మాత్రమే. ఈరోజు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు పెంచితే ఆ విద్యార్థుల పేద మధ్య తరగతి విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వం ఎంత ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాకుండా మా ఎస్ఎఫ్ఐగా మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇంజనీరింగ్ అడ్మిషన్ ఇప్పుడు మొదలైనవి. ఈరోజు ఇంజనీరింగ్ ఫీజులకు సంబంధించి ఈరోజు పెంచిన ఫీజులు తగ్గించాలని చెప్పి ప్రభుత్వం వెంటనే డిమాండ్ చేయాలి. వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఈరోజు వీటన్నిటిని మనం చూసుకున్నట్లయితే ఈరోజు కార్పొరేట్ శక్తులు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ విద్యా వ్యవస్థను పట్టించుకుంటలేరని చెప్పి కార్పొరేట్లు ఉన్నటువంటి కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి అధిపతులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఒక 4 డీమ్డ్ యూనివర్సిటీలు అనేది తీసుకొని వచ్చింది. ఈ 4 డీమ్డ్ యూనివర్సిటీలకు ఏఐసిటి నామ్స్ ప్రకారం ఎలాంటి అనుమతులు లేవు. అదేవిధంగా జేఎన్టీయూ నామ్స్ ప్రకారం ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఈ 4 యూనివర్సిటీలో ఒకటి నానక్రామ్గూడలో ఉన్నటువంటి యూనివర్సిటీ కానీ అదేవిధంగా ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇంకా 2 యూనివర్సిటీలో ఇప్పటి వరకు 3,000 అడ్మిషన్లు జరిగినాయి. అంటే 3,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ఈరోజు ఆ 4 యూనివర్సిటీలు వసూలు చేసారు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఒక చాయ్ బండియో ఏదో ఒక బండి పెట్టుకున్నారంటే వాటిని తొలగిస్తూ ఉన్నారు, పర్మిషన్ లేదని చెప్పి. ఈరోజు విద్యార్థులకు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు బహిరంగ సభలో చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈరోజు అలాంటి విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు రోడ్డు మీద పడుతూ ఉంది అని చెప్పి తెలియదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి 4 యూనివర్సిటీలు ఏవైతున్నాయో ఈ 4 యూనివర్సిటీలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే వాటి మీద స్పందించి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు పేద విద్యార్థులు ఉంటారు, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళ ముందుగానే డొనేషన్లు కట్టడం, ఎంసెట్ కన్నా ముందు అడ్మిషన్లు అన్నీ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. మరి ఆ సందర్భంగా మీరేం చెప్తారు? ఈరోజు ఎంసెట్ రిజల్ట్ రాకముందుకే ఇంజనీరింగ్ కళాశాలలు టోకెన్ అమౌంట్ అంటే ఈరోజు ₹1,00,000 మీరు కట్టండి, మీకు అడ్మిషన్ మేము బ్లాక్ చేసి పెడతామని చెప్పి ఆ రకంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఆ రకంగా చేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే డొనేషన్లు 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు ఈరోజు డొనేషన్లు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. వాటికి ఎలాంటి రిసిప్ట్ కూడా ఇవ్వనటువంటి సందర్భం ఉంది. ఈరోజు
పేద మధ్య తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవాలన్న కోరిక ఉంది, మేము చదువుకొని మేము భవిష్యత్తులో పెద్దగా ఒక మంచి ఆఫీసర్ కావాలన్న కోరిక ఉందో వాళ్ళందరూ ఈరోజు చదువుకు దూరం అవుతున్నటువంటి సందర్భం ఉంది. చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అన్ని లక్షల రూపాయలు ఫీజు కట్టలేక ఈరోజు వాళ్ళు నిరక్షరాస్యులుగా ఈరోజు మిగులుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల మీద కానీ ఇంజనీరింగ్ కళాశాలలో తీసుకున్నటువంటి డొనేషన్లు ఈరోజు ప్రభుత్వము స్పందించి వాటిని తీసేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొన్న కాకతీయ యూనివర్సిటీ కానీ లేకుంటే ఇట్లా కొన్ని యూనివర్సిటీలకి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి వాళ్ళకి పరీక్షలు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఆ సందర్భంలో ఎస్ఎఫ్ఐ ఎట్లాంటి పోరాటం చేసింది? ఈరోజు యూనివర్సిటీలో కానీ కాలేజీలు కానీ డిగ్రీ కళాశాల ప్రైవేట్ కళాశాలలు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వలేదని చెప్పి కళాశాలలు బైకట్ చేసి ఎగ్జామ్లను కూడా బైకట్ చేసిన సందర్భం ఉంది. మేము ఎస్ఎఫ్ఐగా ఎన్నో సందర్భాలలో ఈరోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులను కానీ విద్యార్థులను కొన్ని వేల మందిని రోడ్డు మీద తరలించి అన్ని జిల్లాల్లో 33 జిల్లాలలో అన్ని విద్యార్థులను రోడ్డు మీద తీసుకొచ్చి కలెక్టరేట్ ఆఫీసుల ముందు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి ధర్నాలు చేసి ఈరోజు చేసింది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘమే. కానీ మేము ప్రతిరోజు పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద ఉంది. కాబట్టి ఈ అధికారులు ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. ఇవే కాకుండా ఈరోజు ప్రభుత్వము ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేస్తలేదని చెప్పి ఈ ప్రైవేట్ కళాశాలలు ఏవైతున్నాయో ఆ ప్రైవేట్ కళాశాలలో సర్టిఫికేట్లు కావాలని విద్యార్థులు కాలేజీకి వెళ్తే గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి మీరు ఈ డబ్బులు మొత్తం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకు సంబంధించిన ఫీజు మొత్తం కడితేనే మీకు సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వెంటనే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేసి పేద మధ్య తరగతి విద్యార్థులకు ఈరోజు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి నాయకులు కానీ ఇట్లా ఎస్ఎఫ్ఐ అని చెప్పి ఇట్లా కొన్ని పార్టీలకే కొమ్ము కాస్తారు వీళ్ళు. అంటే కొంతవరకు వీళ్ళు ప్రయత్నం చేస్తారు, తర్వాత అమ్ముడు పోయే పరిస్థితి అయితే ఉన్నట్లు కూడా పబ్లిక్లో అయితే చాలా ఒక చర్చ అయితే జరిగింది. మరి ఈ సందర్భంగా మీరేం చెప్తారు? ఈరోజు ఈ క్వశ్చన్ మీరు మమ్మల్ని అడగొద్దు. ఎందుకోసం అంటే నిరంతరము విద్యార్థుల కోసం విద్యార్థి సమస్యల కోసం పోరాడేటటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఉందంటే అది కేవలం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘమే. ఈరోజు ఏదైనా ఒక సమస్యను మా దృష్టికి సమస్య వస్తే అది పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం. కానీ ఏ అధికారులకు కానీ వాళ్ళకు కానీ లొంగకుండా ఈరోజు పనిచేసి ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఆ క్వశ్చన్ అనేది మీరు మమ్మల్ని అడగొద్దని చెప్పి చెప్తా ఉన్నాం.